మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. నాన్ వెజిటేరియన్లో చికెన్, మటన్, లివర్ ప్రత్యేక రుచి కారణంగా చాలామంది తినడానికి ఇష్టపడతారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ, లివర్ గ్రేవీ వంటివి ఇష్టంగా తింటుంటారు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ లివర్ అనేక పోషకాలను అద్భుతమైన మూలం. ఇందులో ప్రోటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ B12, ఫోలేట్, విటమిన్ A అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ B12 మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంది. సెలీనియం క్యాన్సర్ ప్రమాదకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చికెన్ లివర్ రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటీస్ ఉన్నవారికి ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫోలేట్ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది. ఉడికించిన చికెన్ లివర్ తినడం వల్ల కొవ్వు శాతం తక్కువగా ఉండి బరువు పెరగకుండా ఉంటుంది. చికెన్ లివర్ అనేక పోషకాలకు అద్భుతమైన మూలం. ఇందులో ప్రోటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ B12, ఫోలేట్, విటమిన్ A అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ B12 మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంది. సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చికెన్ లివర్ రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటీస్ ఉన్నవారికి ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా పోలేట్ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది. ఉడికించిన చికెన్ లివర్ తినడం వల్ల కొవ్వు శాతం తక్కువగా ఉండి బరువు పెరగకుండా ఉంటుంది. హానికరమైన విషయాలు: ఈ చికెన్, మటన్ లివర్స్ని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఫ్యాటీ లివర్స్ ఉన్నవారు లివర్తో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కూడా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. లివర్ తినే సరైన పద్ధతి: లివర్ను ఎక్కువగా ఫ్రై చేయకుండా ఉడికించి కూరగాయలతో కలిపి తినడం మంచిది. వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తినడం ఉత్తమం. మటన్ లివర్ చికెన్ లివర్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉన్నప్పటికీ లిమిటెడ్గా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. అలా ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.